మేడం ఒక పదం వాడారు, మీరు ఎదగాలి. మీరు ఎదగకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి, కొన్ని చెప్పాను మీకు. ఒక కారణం ఏం చెప్పాను, జడ్జిమెంట్ చేయడం. మీరు ఎప్పుడైతే జడ్జిమెంట్ చేస్తారో, ఫిక్స్ అయిపోతారో, కొత్తది వచ్చే అవకాశం లేదు మీ జీవితంలో, అవునా? ఇంకొకటి కూడా ఉంది, ఇంకెన్నో ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, మేడం వెరీ గుడ్ మేడం, మీరు క్లాస్ పెట్టించారు, మీ వల్లే క్లాస్ అవుతోంది అని అన్నాను. అంటే ఒక మేడం నన్ను ఫస్ట్ ఆమెనే పిలవడం వల్ల రావాల్సి వచ్చి ఇక్కడికి వచ్చాను నేను. అంటే ఆమె మంది నాదే ఉండండి అనిపించారు, చేయించారు అన్నాను. నా ద్వారా జరగబడ్డది నాదేముంది, నేను నిమిత్త మాత్రుడిని అని అన్నాను. ఈ ఆన్సర్ కరెక్టా తప్ప? జడ్జిమెంట్ పక్కన పెట్టండి, జడ్జిమెంట్ గురించి మాట్లాడట్లేదు, జడ్జిమెంట్ పక్కన పెట్టండి. అంటే ఎవడో ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు, అంతేనా? ఎవడైనా కానీ, లోపల కానీ బయట కానీ, మొత్తానికి ఎవరో మిమ్మల్ని నడిపిస్తున్నారు. అంటే మీరెవరు? ఎదవలు, దేనికి పనికిరారు. మీరెవరంటే జీవాత్మలేగా. జీవాత్మ ఒప్పుకుంటున్నా, కానీ ఈ జీవాత్మ వీడికి ఏమీ టాలెంట్ లేదు. వాడెవడో చెప్తున్నాడు, ఏది జరిగిపోతుంది, వీడిదేం లేదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, మీరు ఎదుగుదల లేకపోవడానికి కారణం ఎప్పుడు పిల్లల్లాగా ఉండడమే. మీ పిల్లోడు ఎప్పుడు ఇంట్లో పాకుతూ ఉంటే మీరు ఏమంటారు? తన్ని నడిపిస్తారు, అవునా? సైకిల్ నడుపు, కారు నడుపు అన్నీ నేర్పిస్తారు. కానీ మీరేం చేస్తున్నారు? అదే ఆధ్యాత్మికత విషయం వచ్చే వరకు ఇంతకుముందు ఓవర్ బాధ్యతలు తీసుకున్నారు, ఏందో మేము చేసేస్తామని. ఇక్కడికి రాగానే కొందరు తయారవుతారు, మనదేముందండి ఎవడో నడిపిస్తున్నాడు ఇట్లా చూస్తుంటారు పైకి. ఈ భావన మీలో మీరుంటే మీరు ఎదుగుతారా అని అడుగుతున్నా. ఇదే భావన కంటిన్యూ అయితే మీ టార్గెట్ ఏంటి? నువ్వే దేవుడు. నాదేముందండి అంటే నువ్వు దేవుడు అయినట్ట? దేవుడు ఆ మాట మాట్లాడతాడా? నాదేముందండి అంతా ఎవడో నడిపిస్తున్నాడు. నేనే చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, నేనే క్లాస్ పెడుతున్నాను, నేనే క్లాస్ చెప్తున్నాను అనాలా వద్దా? నాకు తెలుసు మీరు ఆ క్వశ్చన్ అడుగుతారు, నాకు తెలియదు. అది ఇలాంటివి అందరూ ఉన్నాయి అక్కడ. అహం వస్తుంది కదా, నేను అంటే నాకు తెలిసి క్వశ్చన్ అడుగుతారా? ప్రతి స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఇదే వచ్చింది. అయితే నేను అనరు, లేదా నేను అంటారు. ఇది వచ్చింది చావు. అది నాదేం లేదంటే నీదే, లేదా నీదేముంది అంత నాదే అంటాడు. ఈ ఇద్దరూ అసంపూర్ణలే. నేనులో నువ్వు లేదు, నువ్వులో నేను లేదు. ప్రాపంచికంలో ఉన్నప్పుడు నేనే ఉంది, నువ్వు లేదు. స్పిరిచువల్లోకి వచ్చి అంతా నువ్వే నాదేముంది నడిపిస్తున్నాడు ఎవడో, చేతుల పైకి, లోపల మాత్రం అంతా నేనే చేస్తున్నా అది ఫీలింగు. ఏం చెప్పాను పైకి మాత్రం ఏమో అందే ఉండండి. ఇక వాడి అహంకారం చూడాలి లోపల. ఏవో ఆ కూర్చునేటప్పుడు టీవీ నీదేం లేదు కదా, అంతా వాడే చేస్తున్నాడు కదా, అంతెందుకు ఆ గంభీరం? పరమాత్మ గంభీరంగా ఉంటాడా? ఆలోచించండి ఇక్కడ, ఓకేనా? ఇంకో మెట్టెక్కించడానికి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. మీరు మీ జీవితం యొక్క బాధ్యత తీసుకోవాలి, ఓకేనా? అంత వాడేవాడో నడిపిస్తున్నాడు అనొద్దు, రాంగ్ అది. మీరు చేసి ఇంకోటి క్రెడిట్ ఎలా ఇస్తారు చెప్పండి? మీరు కష్టపడి వంట వండి నాదేముందండి వంట వండిచ్చాడు వాడేవాడో. ఏమన్నా నాతోటి ఎందుకు వండించలే, మీతోటి ఎందుకు వండించాడు? నాతోటి ఎందుకు చెప్పిస్తున్నాడు, మీతోటి ఎందుకు చెప్పించట్లే? ఎలిజిబిలిటీ అంటే నాకు ఏదో ఉన్నట్టేగా, మరి నాకు కూడా ఒకటి ఉన్నది కదా. ఈ ఉన్నదాన్ని గుర్తించండి, అర్థమైందా? మరి అహంకారం వస్తుంది కదా, అది కూడా ఒక ప్రాబ్లమే. కరెక్టే మీ డౌటు. సో ఇప్పుడు దీనికి ఎలా ఉండాలి, ఏం చేయాలంటే మళ్ళా మధ్య మార్గం ఆఫ్ ఇండియా, న్యూట్రల్ ఆఫ్ ఇండియా. ఏంటది? నేనే చెప్తున్నాను, కానీ దైవానికి కూడా అవకాశం ఇస్తున్నాను కొత్తది చెప్పడానికి. అర్థమవుతుందా? నేనే చెప్తున్నాను, నా అనుభవ జ్ఞానము. ఇప్పుడు మీకు చెప్పేది జీవాత్మగా ఉన్న నేను మీకు చెప్తున్నాను, కానీ కేవలం జీవాత్మగా పరిమితం ఉండి నేనే చెప్తా, ఆత్మ రాకు, పరమాత్మ రాకు అనట్లే. జీవాత్మగా ఉంటూ ఓపెన్గా, ఆత్మ నువ్వు కూడా ఏమైనా చెప్తావా చెప్పు, వచ్చి మధ్యలో చొర్రు లోపలికి వచ్చి నువ్వు కూడా వాగు, ఏదైనా వాగుతా అంటే పరమాత్మ నువ్వు కూడా రా అని నేను చెప్తూనే నా పార్ట్నర్లు, నా భాగస్వాములైన ఆత్మ పరమాత్మకు కూడా అవకాశం ఇస్తున్నాను. సో అప్పుడు అహంకారం ఉంటుందా? ఉండదా? ఉంటుంది, కానీ ఎదుగుతూ ఉంటుంది అహంకారం. అసలు అహంకారం ఉండాలి మనిషికి, అహంకారం ఉండకూడదు అంటారు చాలామంది. తెలియదు, అజ్ఞానం అందరికీ. నాకున్నంత అహంకారం ఎవరికి లేదు, పరమాత్మకున్నంత అహంకారం ఎవరికి లేదు. పరమాత్మ నువ్వేంద్రా ఎక్కడ ఉన్నావురా అంటే అంతా నేనే అంటాడు, అనడా?
కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో? నాదే ఉండదు నిమిత్తం మాత్రం అన్నాడు ఆ కృష్ణుడు. నేనే రాముడు, నేనే కృష్ణుడు, నేనే బుద్ధుడు, నేనే రాక్షసుడు, నేనే మంచోని, నేనే చెడ్డని, ప్రకృతి నేనే, పురుషుడు నేనే, లేనిదినే ఉన్నది నేనే అన్నాడు. ఆ స్టేట్మెంట్ మీరు ఇవ్వాలి, అప్పుడే నువ్వు దేవుడు అవుతావు. కానీ మీరేమన్నారు? అంతే ఉందండి. తేడా అర్థమైందా? ప్రాపంచికమైన వ్యక్తి అంతా నేనే అంటాడు వాడు అహంకారంతో. ఆధ్యాత్మిక వ్యక్తి కొద్దిగా వచ్చినవాడు వాడేమంటాడు? నాదేం లేదు అంతా అంటాడు. న్యూ ఎనర్జీ వ్యక్తి ఏమంటాడు? నాది నాది కాదు రెండు. కొంత నేను చెప్తున్న దాంట్లో నాది ఉంది, నాది కాంది కూడా ఉంది. అంటే కొత్తది కూడా చెప్పడానికి అవకాశం ఇస్తున్నా. ఆ కొత్తది చెప్పినప్పుడు నేనే వింటా, అమ్మో నాలో నుంచి కొత్తగా వచ్చింది రోయ్, ఇది నా అనుభవ జ్ఞానం కాదు, అమ్మో ఇది నేను కూడా ఆచరణ చేయాలి అంటే నా మాటలనే నేను వింటున్నాను ఒక స్టూడెంట్గా. ఏమో పరమాత్మ వచ్చి మాట్లాడతాడేమో నా లోపలికి వచ్చి. అవకాశం ఇస్తే కదా ముందు మాట్లాడేది. నేనే చెప్తున్నా అంటే రాడు. నేను చెప్పట్లేదంటే నువ్వు ఉండే నువ్వు లేనేలేవు, ఏం చెప్తున్నావు నీకే తెలియదు, నువ్వు అబ్సెంట్ అక్కడ, అంతా ఆయనదేండి నాదేం లేదు అంటే నువ్వు నిద్రపోతున్నావా? ఏం చేస్తున్నాను? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కొద్దిగా డీపర్ సబ్జెక్ట్ ఇది. ఇక్కడే చిన్న సూక్ష్మంగా ఉంటుంది. ఇక డీపర్కి వెళ్తున్నా కొద్ది మాటలు తక్కువ, అది మీరు ఫీల్ అవుతూ అర్థం చేసుకోవాలి దాన్ని. సో అంతా నేనే నేనే చేస్తున్నా అన్న ప్రాబ్లమే. అంటే తెలిసినదే అంతటి పరిమితం ఉండి అంతా నేనే నడిపిస్తున్నా అన్న ప్రాబ్లమే. లేదా నాదేం లేదండి అంతా ఆయన నడిపిస్తున్నాడు అన్న ప్రాబ్లమే. ఇది అసంపూర్ణమే, అది అసంపూర్ణమే. బికాజ్ ఇక్కడ నేను ఉన్నాడు, అక్కడ నువ్వు ఉన్నాడు. నేను నువ్వు కలయిక లేదు, ఏకత్వం లేదు, అక్కడ విభజనే ఉంది. నాదే ఉంది, ఆయన నడిపిస్తున్నాడు. అంటే నువ్వు వేరే, కలయిక ఎక్కడ ఉంది? అక్కడ జీవాత్మ పరమాత్మ యొక్క ఆత్మ యొక్క కలయిక జరుగుతుందా? అలాంటి పదాలు వాడితే, పదాలు వాడుతున్నారంటే భావన కూడా, ఫీలింగ్ కూడా అదే ఉంటుంది మీ లోపల. ఎస్ ఆర్ నో? కలయిక జరిగే అవకాశమే లేదు. నేనే చెప్తున్నాను అన్నప్పుడు పరమాత్మ వచ్చే అవకాశం లేదు. అంతా పరమాత్మనే చెప్తున్నాడంటే నువ్వు ఉండే అవకాశం లేదు. సో నేను చెప్తున్నాను, నా పరమాత్మ కూడా అవకాశం ఇస్తున్నా అన్నప్పుడు ఉంటారు సూపర్గా. పైలట్ ఇద్దరు ఫ్లైట్ నడుపుతున్నప్పుడు ఇద్దరు పైలట్స్ ఉన్నట్టు నేను నడుపుతున్నాను, నా పరమాత్మ ఇద్దరం కలిసి నడుపుతున్నాం. ఇక ఎలా ఉంటుంది? ఉంటుందా లేదా? సూపర్గా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు చెప్తున్నారు క్లాసు? జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అందరు కలిసి చెప్తున్నారు. ఎవరు వింటున్నారు? మీరు ఎలా అనుకుంటే అలా, మీ ఇష్టం. మరి నేనే వింటున్నా అంటారా? మీ ఇష్టం. నాదే ఉందండి, పరమాత్మ చెప్పిస్తున్నాడు, మా పరమాత్మ వింటున్నాడు. సో ఇప్పటి నుంచి బాధ్యత తీసుకోవాలి. ఏంటి? పరమాత్మ వచ్చి మీకు జ్ఞానాన్ని ఇస్తుంటాడు, లేదా ఆత్మ. ఫస్ట్ ఆత్మ వస్తుంది, ఆత్మ వచ్చి మీకు జ్ఞానం ఇస్తుంది. సో ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎలా మాట్లాడాలి? పదాలు మాట్లాడేటప్పుడు నేను రీసెంట్గా నెల్లూరుకి వెళ్తే ఇలాంటి క్వశ్చన్లు అడిగారు, వాళ్ళకి క్లారిటీ ఇచ్చాను అన్నట్టు. సో ఇక్కడ అర్థం చేసుకోండి. సపోజ్ ఆత్మకు ఒక 100 టాలెంట్స్ ఉన్నాయనుకుందాం, అనంతంగా ఉంటాయి, ఒక 100 టాలెంట్స్ ఉన్నాయనుకుందాం. సో ఆత్మ ఏం చేస్తుంది? మీరు ఆధ్యాత్మికతలోకి వస్తున్నా కొద్దీ ఒక్కొక్కటి నేర్పిస్తుంది, ఒక్కొక్క టాలెంట్. ఉదాహరణకు అనారోగ్యంతో ఎలా ఉండాలి, మామూలుగా డాక్టర్లు చెప్పేది ఒకటి ఉంటుంది, ఆత్మ చెప్పేది ఇంకొకటి ఉంటుంది, వెరైటీగా చెప్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆత్మ మెసేజ్ ఇవ్వగానే అది మీ జ్ఞానం కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు నాకు ఆత్మ ఏదో చెప్పింది, అరే అటుపండి తినరా, నాకు భయం అవుతుంది, నేను తినలే. ఇప్పుడు నా జ్ఞానం ఎలా అవుతుంది? అది ఆత్మజ్ఞానం అవుతుంది. నేను అటుపండి తిని నేను తగ్గించుకున్నప్పుడు అది నా జ్ఞానం అవుతుంది. తేడా అర్థమైందా లేదా? నా లోపల నుంచి వచ్చింది కూడా నాది కాదు, పరమాత్మ వచ్చి చెప్పాడు, లేదా ఆత్మ వచ్చి చెప్పింది. నేను ఆత్మను కాదు, జీవాత్మను. పోనీ నేను ఆత్మను అనుకున్నా, పరమాత్మ వచ్చి చెప్పాడు. ఇప్పుడు నాది ఎలా అవుతుంది ఆ జ్ఞానము? నేను ఆచరణ చేసినప్పుడే నా జ్ఞానం అవుతుంది. అర్థమైందా? నాకు అనిపించింది నేను చెప్తున్నా, కరెక్టా తప్ప మీరు మీ అనుభవంలో తెలుసుకోండి. నేను కూడా ఎన్నో చెప్తాను, నేను ఆచరణ చేయకుంటే అది నా జ్ఞానం కాదు. అది తేడా ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థమవుతుందని క్లియర్గా. మీరెవరు, మీ జ్ఞానం ఎప్పుడవుతుంది, ఇది పరమాత్మ జ్ఞానం ఎప్పుడవుతుందని మీ మాట్లాడే మాటలను ఎప్పుడు గమనించండి. బాధ్యత తీసుకోవాలి. ఓకేనా? ఎలా అంటే సపోజ్ ఒక ఆత్మకు ఒక 100 టాలెంట్స్ ఉన్నాయనుకుందాం. అంటే ఏంటి? పాకడం, నడకనే, ఆధ్యాత్మికంగా నడక నేర్పించడం, సైకిల్ నేర్పడం, 2 వీలర్ 4 వీలర్, ఇట్లా 100 రకాలు ఉన్నాయనుకోండి. మీకేం తెలియదు. ఓకే, నాకేం తెలియదు, అంతా ఆత్మనే నడిపిస్తుంది ఫస్ట్, కరెక్ట్. కానీ సైకిల్ నేర్చుకోవాలనిపించింది. అరే సైకిల్ నేర్చుకోరా అని చెప్పింది సోలు. ఓకే అన్నారు మీరు. సో సైకిల్ నేర్పించేటప్పుడు ఏం జరుగుతుంది? కాదు, ఎవరు నేర్పిస్తారు? పక్క నుండి ఎవరో ఒకళ్ళు నేర్పిస్తారు. ఇక్కడ ఆత్మనే నేర్పిస్తుంది అనుకుందాం. సో ఆ సైకిల్ నేర్చుకునేటప్పుడు మీరు ఎలాంటి పదాలు వాడాలి?
ఆత్మ నాకు నేర్పిస్తోంది, అంతా నాదేం లేదు, అంతా ఆత్మనే నడిపిస్తోంది, నేను కేవలం అలా కూర్చుంటున్నాను అంటే ఏంటి? ఫస్ట్ ఆత్మ నేర్పించేటప్పుడు ఏం చేస్తుంది? అరే నువ్వు కూర్చోరా, వెనకకు చూడని ఎట్లా నడిపిస్తున్నాను అంటుంది. సో మీరు వెనకాల కూర్చుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుంది? అది అంతా ఆత్మనే నడిపిస్తుంది, మీదేం లేదు. కానీ రెండో స్టేజ్ వస్తుంది, డాడీ 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 నేను నడుపుతా డాడీ అంటామా లేదా? సో ఆత్మ అప్పుడు వీడు ఎదిగాడరా బాబు, నేనే నేర్చుకుంటాను అనుకుంటా, నేర్చుకోవాలి, తప్పదు. ఎదిగినా ఎదగకుండా ఆత్మ డ్యూటీ, తల్లిదండ్రుల డ్యూటీ. పిల్లలు మేము ఏం చేయకుండా ఏం చేయం, కూర్చొని తింటామన్నా వేసి కొట్టి అన్నీ నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. బోర్డు మీరే ఇలా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎలా ఉంటారు? వాళ్ళకి ఇంకెంత బాధ్యత ఉంటుంది. సో కాబట్టి వెంటనే నువ్వు కూర్చొని హాయిగా ఉన్నా నీకు ఆత్మ ఉండదు, వేసి దెబ్బేసి నువ్వు చేయి అంటుంది. సో నీకు పక్క నుండి చేయి పట్టుకొని సైకిల్ నేర్పిస్తుంటుంది. అప్పుడు మీరేం చెప్పాలి? నేను నడక నేర్చుకుంటున్నాను, సైకిల్ నేర్చుకుంటున్నాను, నా ఆత్మ నేర్పుతుంది అన్నారు. కరెక్టా కదా? ఇది అంత ఆత్మదేదే అంటారా? నువ్వు సైకిల్ మీద కూర్చొని నువ్వు నడుపుతున్నావు, నువ్వు ఆత్మదేలా అంటావు? అప్పుడు 2 రోజులు అయ్యాక ఈ ఆత్మ నా కొడుకుంటాడు, మెల్లిగా సైకిల్ వదులుతాడు. ఎందుకంటే నీ నడక నువ్వు నేర్చుకోవాలి, వాడి టార్గెట్ అది. కాబట్టి ఇక ఆత్మ వదిలేసి నువ్వే నడిపేస్తున్నావు. అప్పుడేమనాలి? ఒకప్పుడు ఆత్మ నేర్పించింది నేను నేర్చుకున్నా, ఇప్పుడు నేనే నడుపుతున్నా సైకిల్ అనాలి. అనద్దా? ఎక్కడున్నాడు ఆత్మ? ఎవడొచ్చాడు రమ్మని? ఇప్పుడు నేనే మాట్లాడుతున్నాను, నా ఆత్మకు పో అన్నాను, నేనే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎవరిని మాట్లాడుతున్నట్టు? ఇది నేనే చెప్పడం తప్పేం కాదు ఇది, కానీ అవేర్నెస్లో ఉండాలి. ఈ జ్ఞానం ఇది అశాశ్వతమైంది, తాత్కాలికమైంది, అనంతమైన జ్ఞానము. ఈ జ్ఞానంతో ఇలానే చేస్తే అవుటు. ఇవన్నీ ఈ అవేర్నెస్లో ఉండి మీరు మాట్లాడితే పర్వాలేదు. కానీ నేనే నడుపుతున్నాను ఇక్కడే చచ్చారనుకో మళ్ళీ అవుట్. మళ్ళీ 2 వీలర్ 4 వీలర్ ఎన్నో నేర్చుకోవాలి. ఆత్మ నేర్పించడానికి సిద్ధంగా ఉంది కొత్తవి. అర్థమైంది కదా? ఇప్పుడు సైకిల్ నేనే నడుపుతున్నాను, ఒకప్పుడు ఆత్మ నేర్పించింది, థ్యాంక్ యూ అండి ఆత్మ అండి ఆత్మ, నేనే నడుపుతున్నా సైకిల్. కానీ 2 రోజులు సైకిల్ నడపగానే మళ్ళీ బోర్ కొడుతుంది. మనకు కొత్తది కావాలిగా. నీకు లేకుండా సోలు ఊరుకోదు, బోర్ కొట్టిస్తుంది, ఒంటరితన ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఏంద్రా ఈ జీవితం అనిపిస్తుంది. ఎందుకు చచ్చుకుంటూ మళ్ళీ దాని దగ్గరకు వస్తామని. లేకుంటే అలాగే క్రియేట్ కాకుండా రారు. మనం బాగా సోమరిపోతున్నాం, అదే రొటీన్దే చేసిందే చేస్తుంటాం. మీకు అసంతృప్తి మళ్ళీ మొదలైపోతుంది. అప్పుడు అర్థం చేసుకోండి, ఓహో నాకున్న జ్ఞానము అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ జ్ఞానాన్ని పొందాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? జ్ఞానం పొందాలంటే మళ్ళీ సోల్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ నాకు తెలిసింది ఇంతే అనుకున్నాను, కానీ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టే డోర్ ఓపెన్ అయిపోతాయి. నిర్ణయాన్ని వాయిదా వేస్తాను, మళ్ళీ సోల్ వస్తుంది, మళ్ళీ అప్పుడు 4 వీలర్ నేర్పిస్తుంది, ఇలా. సో అర్థమైందిగా? మీరు తెలుసుకున్నది మీరే చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది, అది నా జ్ఞానము అని చెప్పండి. తెలుసుకోండి, నా దగ్గర ఇంకా తెలుసుకోలేదు, అది ఆత్మ దగ్గర ఉందని. ఇలా ఒక్కొక్కటి తెలుసుకుంటూ నేను ఇంత అనుకుంటున్నావు, ఇలా విస్తరించి విశ్వమంతా నేనే అని చెప్పే స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి ఈ స్టేట్మెంటు? జీవాత్మ ఇవ్వాలి, పరమాత్మ కాదు. జీవాత్మనే ఇవ్వాలి స్టేట్మెంటు. అది మీరు ఆత్మ దగ్గర పరమాత్మ దగ్గర జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరణ చేసినప్పుడే మీరు ఇవ్వగలుగుతారు. మీరు భూమి మీదకి వచ్చిన లక్ష్యము నేనే పరమాత్మను అని చెప్పగలగడము. అంటే జీవాత్మగా ఉన్న నువ్వు నేనే పరమాత్మను, నేనే అంతా నేనే అంతా అన్నింటా నేనే వ్యాపించున్నాను చెప్పగలగాలి. ఆ మాట రావాలి మీ లోపల నుంచి. రావాలి అంటే ఏదో కృష్ణుడు చెప్పడానికి కాపీలు కొట్టడం కాదు, అనుభవ జ్ఞానం ద్వారా అక్కడ ఎలా ఉన్నా ఇక్కడ ఎలా ఉన్నా వ్యతిరేకాలను కూడా కలుపుకోవాలి. అంటే మీ అహంకారం పెరగాలి. పెరగడం అంటే ఉన్నదే పెంచుకోవడం కాదు, విస్తరించాలి. ఇప్పుడు ఈమె మంచిది ఈమె చెడ్డది అనుకుందాం. మంచి నేనే చెడ్డ నేనే అన్నప్పుడు అహంకారం ఎక్కడ ఉంటుంది? నువ్వు మంచి అన్నప్పుడు నీకు రూపం ఉంటుంది, చెడ్డ అన్న రూపం ఉంటే మంచి నేనే చెడ్డ నేనే ఇక రూపం ఎక్కడ తెచ్చింది నీకు? వేడి నీళ్ళు చన్నీళ్ళు కలిపారు, అప్పుడు ఇంకొత్త రూపం ఏర్పడుతుంది. అర్థమైంది లేదా? వ్యతిరేకాలలో కూడా నేనే ఉన్నా, అంతా నేనే. ఆత్మను చూడడం కాదు అన్నిట్లలో. మన అందరిలో అది మన ఒక ఆమె వచ్చింది, ఆమెకు క్యాన్సర్ తగ్గట్లేదు ఎందుకు? ప్రతి దాంట్లో ఆత్మ ఉంది అని ఎవడేం చెప్పాడు? అందరిలో ఆత్మ చూడని. మాకు ఆత్మ కనబడట్లే, అక్కడ దరిద్ర బాడీ కనబడుతుంది, దరిద్ర మైండ్ కనబడుతుంది. ఈ బాడీ నచ్చట్లే, ఈ మైండ్ నచ్చట్లే, ఈ గుణాలు నచ్చట్లే. ముందు ఈ గుణాలు నచ్చాలి. ఆ లోపల ఉన్న ఆత్మని ఎవడు చూడగలుగుతాడు? బాహ్యంగా ఉన్న దేహాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు లోపలికి ఉన్న ఆత్మని ఎలా చూడగలుగుతారు? ఒకవేళ చూడగలిగిన ప్రాబ్లం ఇక్కడ రాగద్వేషాలు ఎక్కడ ఏర్పడుతున్నాయి? ఆమె నచ్చలేదు నాకు ఏదో ఒకటి. సో ఈమెలో ఉన్న గుణాలను కూడా ప్రేమించాలి. ఇప్పటివరకు ఎవరు చెడు గుణాలను ప్రేమించలే, అందుకే ప్రాపంచికంగా నాశనం అయిపోయినారని చెప్పాను నేను. ముందు గుణాలను కూడా ప్రేమించాలని చెప్పాను నేను. అప్పుడు ఆమె లోపల మార్పులు వచ్చింది. క్యాన్సర్ని ప్రేమించు అని చెప్తే అర్థమైందా? సో మీరు మాట్లాడే మాటలు కరెక్ట్గా మాట్లాడండి.
ఏదైతే మీకు వచ్చిందో అది నేనే చేస్తున్నా అని చెప్పండి. నేనే చేస్తున్నాను, నాకు ఇది వచ్చండి, అది వచ్చండి, కానీ అది రాదండి, ఇది రాదండి, అది నేర్చుకోవాలండి, ఇది నేర్చుకోవాలండి, తెలిసింది వచ్చిందని చెప్పండి. నేనే చేయగలుగుతానండి ఎవరి సాయం లేకుండా, కానీ ఇది నేను చేయలేనండి, నాకు ఇంకోటి సాయం అవసరం. ఇలా అనుకుంటూ పోతే అహంకారం ఉండదు, అక్కడ ఉంటుంది. కానీ అహంకారం ఎలాంటి అహంకారం? ఎప్పుడూ కొత్తది తీసుకోవాలి, కొత్తది నేర్చుకోవాలనే భావంతో ఉండే అహంకారం ఉంటే అది పర్ఫెక్ట్ అహంకారం. బికాజ్ నేను ఇంత ఉన్నా, ఇంత వ్యాపించా, విశ్వమంతా నేనే వ్యాపించా అని చెప్పగలగాలి మీరు. మీ టార్గెట్ అది. కానీ ఓవర్ అయిపోయి, అతి అయిపోయి అహంకారం పెరుగుతుందని భయంతో న్యాచురల్ గతంలో అహంకారాన్ని పెంచుకోవడం వల్ల నాశనం అయిపోయినారు. కాబట్టి ఆ బుద్ధి, ఆ అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి మీరు రివర్స్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు. నేను చేయట్లేదు అంటే అహంకారం ఏర్పడదని. కానీ ఇది కూడా అహంకారమే. వాడు చేస్తున్నాడు, నేను చేయట్లేదు అన్నది కూడా ఒక రూపమే. ఫైనల్గా ఈ రెండు కోణాలు, రెండు ఎక్స్ట్రీమ్స్ మళ్ళీ కలవాలి. నేను నువ్వు కలిస్తేనే ఏకమైపోతుంది. అక్కడ నేను ఉన్నాడు, ఇక్కడ నువ్వు ఉన్నాడు. ఈ రెండు వేస్టే, రెండు అసంపూర్ణమే. కేవలం పరమాత్మ ఉన్నా అసంపూర్ణమే, కేవలం జీవాత్మ ఉన్నా అసంపూర్ణమే ఈ ప్రపంచము. ఈ రెండు కలిస్తేనే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఈ వ్యతిరేకాలు కలిసినప్పుడే సంపూర్ణమవుతాయి. పాజిటివ్ నెగిటివ్ కలిస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది. తేడా అర్థమవుతుందా లేదా? కొద్దిగా మీకు ఇబ్బంది అనిపించినా మరి నేను సత్యాన్ని చెప్పాలి. నాకు తెలిసిన సత్యం ఇది కరెక్టో తప్పో మీరు ఇంటికి వెళ్ళాక నిర్ణయం తీసుకోండి. ఒకవేళ నిర్ణయం తీసుకొని నీ ఎదురన్నా దయచేసి ఏమనుకోవాలి? జడ్జి నాట్, మళ్ళీ జడ్జి నాట్ కాదు, శ్రీధర్ ఏదో నాకు అనుకుని ఏమనుకోవాలి? నిర్ణయం అదే. ఒక్కొక్కసారి కోపం రావచ్చు, ఇదేంది ఇలా చెప్పాడని అనిపించినా, తిట్టినా పర్వాలేదు నన్ను, కానీ పోస్ట్పోన్. అర్థమైందా? ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తారు, నాదేముందా అండి అని అనదు. ఏదో అహంకారం లేనట్టుగా ఎంత బాగుందో, కానీ దరిద్రంగా ఉన్నాయి జీవితాలు. మరి అహంకారం లేనట్టుగా ఇలా ఉంటుంది కానీ అది రియల్ కాదు. అది అహంకారం ఉండకూడదు అనే భావనలో ఉంటున్నారు. అది కాదు, నిమిత్త మాత్రంగా ఉండడం కాదు. ఇది ఒక ఆయన నన్ను మొన్న నెల్లూరులో క్వశ్చన్ అడిగాడు. భగవద్గీత అంతేనేమో నేను చూసుకుంటా అన్నాడు. నువ్వు నిమిత్తం మాత్రం నువ్వేంద్రా, అంతా నేనే చూసుకుంటున్నా, నేనే ఆల్రెడీ చంపేశాను, నువ్వు వెయ్యి అన్నాడు. అదే కృష్ణుడు యుద్ధం అయిపోయాక ఉత్తర గీతలో నాదేం లేదు, నువ్వే అన్నాడు. వీడికి 2 నాలుకలున్నాయి వీడికి అన్నాడు. మరి ఆయన అలాగే అంతే వచ్చింది జ్ఞానం. కరెక్టా తప్ప కృష్ణుడు చేసింది? అంటే కృష్ణుడు జీవాత్మ స్థితిలో ఉన్నాడా? సర్వప్రాణుల్లోనూ ఆయనే ఉన్నాడని. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? యుద్ధంలో నేనే అంతా నడిపిస్తున్నాడు. అంటే ఆయన పరమాత్మ స్థితిలోనే ఉన్నాడు. కానీ యుద్ధం అయిపోయాక ఉత్తరగీతలో ఏమన్నాడు? నేనే నడిపించట్లే, నువ్వే నడిపించుకుంటున్నావు అన్నాడు. సో కృష్ణుడు ఇచ్చిన స్టేట్మెంట్ రైటా రాంగా? తప్పు చేశాడండి, 2 నాలుకేళ్ళు ఆడికి బుద్ధి లేదన్నాడు ఆయన. కరెక్టా తప్ప ఆయన అన్నది? ఇక్కడే పరమాత్మ స్థాయిలో చెప్పారు సార్ ఆయన కురుక్షేత్రం నందు. అక్కడ అర్జునుడి దగ్గర వచ్చేసరికి నువ్వే చేశావు అని చెప్పారు. నువ్వే చేసావులే, ఇప్పటి నుంచి నువ్వే నడిపించుకోవాలి, అంతా నాదేం లేదు అన్నాడు. ప్రబోధం చేశాడు. అక్కడ అర్జునుడు జీవాత్మగా ముందు నేర్చుకున్నాడు, తర్వాత అతనే చేశాడని అక్కడ అతనే చేయలేని చెప్పలే, ఇప్పటి నుంచి నువ్వే నడిపించుకోవాలి, నాదేం లేదు, నేను బాధ్యత తీసుకోనని చెప్పాడట. సైడ్ అయ్యాడు, ఆత్మగా తప్పుకున్నాడు. ఎందుకు తప్పుకున్నాడు? పరమాత్మగా ఆయన నేర్చుకున్నాడు కాబట్టి విద్య నేర్చుకున్నాక అంతే కదా. ఇప్పుడు సైకిల్ తొక్కించడం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు సార్, ఆత్మ అనకుండా నేర్పిస్తుంది నాకు, నేను నేర్చుకున్నాక ఆత్మ తక్కువ ఉంటుంది కదా. శుభమైందా? సో ఇక్కడ ఆయనకు అర్థం కాక తిడితే నేను అన్నా, సార్ పర్ఫెక్ట్ చెప్పాడు సార్ అన్న. ఎట్లా సార్ పర్ఫెక్ట్ అన్నాడు? సార్ మీ పిల్లలు ఉన్నారా సార్ అన్న. ఉన్నారు. వాడు ఏం చదువుతున్నాడు అన్న? బీటెక్. ఇప్పుడు వాడు బాధ్యత అంతా ఎవరు తీస్తున్నారు సార్ అన్న? వాడు డబ్బులు అన్నీ ఎవరు ఇస్తున్నారు అంటే నేనే సార్. ఇటు రేపు బీటెక్ అయ్యాక ఇంట్లోనే కూర్చుంటే మీరు ఏం చేస్తారు సార్? ఓడపో సంపాదించుకోపో అంటారు. ఇన్ని రోజులేమో నేనే చూసుకుంటాను, ఇప్పుడే చూసి సంపాదించుకో అంటున్నావు అని అడిగా. అంటే కదా సార్, మరి సంపాదించుకో, ఇంత నేర్పించి వాడంతా కూడా సంపాదించడానికే కదా, మరి నీ దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇవ్వ అన్నాడు. లేదు, వాడంతా వాడు సంపాదించాలన్నాడు. ఇది చేసింది కృష్ణుడు కూడా అదే చేశాడు. ఒక స్థితి వరకు ఆయన అర్జునుడి దగ్గరుండి నడిపించాడు, తర్వాత వదిలేసి నేను అడగ నువ్వు నడవ అన్నాడు. అది తప్ప. బోడి తల్లిదండ్రులు మీరే అట్లా చేస్తే ఆడు సృష్టిని నడిపించే పరమాత్మ అందరు ఆయన పిల్లలమే, ఒక్కొక్కరిని ఇండిపెండెంట్ చేస్తున్నాడు అని అన్నాను. అర్థమైందా? సో మన మాటలే మనం ఎదుగుతున్న కొద్దీ, పిల్లలు ఎదుగుతున్న కొద్దీ మీ మాటలు మారుతాయి. మీరు ఎదుగుతుంటారు, వాళ్ళు ఎదుగుతుంటారు, దాన్ని బట్టి అన్నీ మారుతుంటాయి. అర్థమైంది కదా?
సో క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఉంటాయి, రెండు వ్యతిరేకాలు ఉంటాయి, రెండు కరెక్టే. నిదానమే ప్రధానమే, ఆలస్యం అమృత విషయం, రెండు కరెక్టే. మరి పరిస్థితిని బట్టి ఉపయోగించాలి. కానీ ఇదేంటండి రెండు ఆపోజిట్ మాట్లాడతారంటే తప్పదు, అక్కడ మాట్లాడాలి. అదే పిల్లోడు పెద్దోడు అయిపోయాడు, మారాలి. పిల్లోడిలాగానే చూస్తారా ఏంటి, అన్నీ వండి పెడతారా? అయితే మోసుకెళ్ళండి రోజు, వానికి నడక కూడా నేర్పించకండి, మోసుకెళ్ళి ఎత్తుకొని తిరగండి రోడ్ల మీద, అవునా కదా? సో వదలడం పట్టుకోవడం ఇవి రావాలి. వాడు సంపాదిస్తున్నా అక్కడ కూడా వాళ్ళకి సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ గైడ్ చేయాల్సి వస్తుంది. వాడు సంపాదిస్తున్నా పిల్లల్ని అంటారు, పెళ్లి చేసుకుంటారు, భార్యతో ఎలా ఉండాలో తెలియదు. మీరు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ అప్పుడు ఏదో గైడ్ చేసి కాదు నాన్న ఇలా ఉండాలి అని, మళ్ళీ పిల్లలు పుట్టగానే వాళ్ళకి ఏదో మినిమం మీ గైడెన్స్. అలా ప్రతి దాంట్లో ఎదిగించండి. మీ టార్గెట్ ఎప్పుడు నా సలహా కిందనే ఉండాలి అని మాత్రం అనుకోకూడదు. అలా అనుకుంటే వాడు వెధవ నాకైతాడు. అర్జునుడు కాలేడు, సోమరిపోతే ఎదవలు తయారవుతాయి. మామూలు తల్లిదండ్రులు చేసే పనులన్నీ అవే. నా మాట ఏంటంటే పిల్లలకి ఇదే తేడా అర్థమవుతుందిలే, ఓకేనా? సో మీరు నిమిత్త మాత్రం అనే పదం కొద్దిగా జాగ్రత్త వాడండి, లేకుంటే మీ ఎదుగుదల చచ్చినా ఉండదు. మీ జీవాత్మగా మీ జీవితం ఇలా మాట్లాడితే కొన్ని లక్షల జన్మలు ఇచ్చినా మీ బతికింతే మీ ఇష్టం. అదే సేఫ్ అనుకుంటున్నారు, దీనివల్ల కూడా మళ్ళీ రోగాలు వచ్చి వస్తాయి. బికాజ్ నువ్వు బాధ్యత తీసుకోవట్లేదు, అర్హత ఉన్న బాధ్యత తీసుకోవట్లేదు. శక్తి సామర్థ్యాలు అన్నీ ఉండి పని చేయకుంటే ఆ శక్తే నిన్నే తినేస్తుంది. అర్థమైందా? అది బాహ్యంగా 10 మందికి ఉపయోగపడాలి నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని. అయినా ఉపయోగించుకోకుండా అలానే కూర్చున్నావు అనుకో, అదేమవుతుంది, నిన్ను తినేస్తుంటుంది. అది మిలిటెంట్లు ఉన్నారు, రోజు ఒకటి చంపుకుంటా నిద్ర పట్టదు. ఎప్పుడైతే ఎవరు దొరకలేదు బయట వాళ్ళే చంపుకుంటారు. అలా ఉంది పరిస్థితి. అర్థమైందా? సో ఎదగండి, ఎదిగింది చెప్పండి, నేనే చేశా, నేను నేర్చుకున్నా. పదం వాడచ్చు, పత్రికారు చెప్పారు, ఒకప్పుడు మేము ధ్యానం నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు నేనే చేస్తున్నాను, నేనే ప్రచారం చేస్తున్నా. మాస్టర్లు నా అనుకోండి నడిపిస్తున్నారు దొంగ మాటలన్నీ. మీరే వెళ్తారు ఇష్టం వచ్చినట్టుగా. మాస్టర్లు ఉన్నారండి పైకే, లోపల మాత్రం నేనే చెప్పే క్లాసు. ఇది కూడా ఉండాలి లేదా? మీరు నిజంగా చేతి మీద చేసుకొని చెప్పండి, లోపల ఆ మాట ఆ ఫీలింగ్ ఉంటుందా లేదా? కానీ పైకి మాత్రం అందే ఉండండి అంటారు. సో కాబట్టి ఆ రెండు వ్యతిరేకాలను కలపండి, ఓకేనా? మీరు చేసినంత వంట వండారు, నేనే వండా అని చెప్పండి. ఒకరి సాయం వచ్చింది, సరిగా ఎలా వండడం తెలియలేదు, ఉపకారం, మాస్టర్ హెల్ప్ చేయి అన్నారు అనుకోండి, అప్పుడు ఆ విషయాన్ని చెప్పండి, మాస్టర్ హెల్ప్ తీసుకున్నాను అని. మీరు చేస్తున్నారు, మీకు శక్తి సరిపోలేదు, వీక్ అయిపోయారు, దయచేసి మాస్టర్ ప్లీజ్ హెల్ప్ చేయండి అనండి. వచ్చాడు అనుకోండి, ఎనర్జీ వచ్చింది అనుకోండి, నేను ఇలా అనుకున్నాను, అంతవరకు నేనే చేశాను, నాకు వీక్ కాగానే నేను ఇలా మాస్టర్ని రమ్మని చెప్పాను, వచ్చాడు హెల్ప్ చేశాడు. అప్పుడు నువ్వు ఉంటావు, మాస్టర్ ఉంటాడు, ఇద్దరు ఉన్నట్టేగా, ఇద్దరు అలైవ్గా ఉన్నట్టేగా. ఇద్దరు అలైవ్గా ఉండండి. మీరు ఇంత చేసినా ఆ ఇంత కూడా చెప్పి ఇంత పరమాత్మకు ఇవ్వండి క్రెడిట్. నేను పరమాత్మకు ఇవ్వద్దనట్లేదు, మీకు ఇచ్చుకోండి, పరమాత్మకు ఇచ్చుకోండి. ఎంత మీరు పాల్గొన్నారో అంత చెప్పండి, పాల్గొన్నదంతా అది కూడా చెప్పండి. అప్పుడు ఇద్దరికీ తృప్తిగా ఉంటుంది. అటు పరమాత్మకు తృప్తే, అయ్యో నా పిల్లోడు ఎదిగాడు అని. మీరు ఎదుగుతూనే ఆయనకు ఆనందం, ఎదగకుంటే ఏసి కొట్టి మరీ ఎదిగిస్తాడు ఆయన, కష్టాలు పెట్టి మరీ ఎదిగిస్తాడు ఆయన. అదే పరమాత్మ ప్రకృతి తల్లిదండ్రులు ఇద్దరు ఎలాంటి వాళ్ళు అంటే షాడిస్ట్ చదవాలి వాళ్ళు. అర్థమైందా? మీరు భక్తుడు సినిమాలు చూడండి, శివుడి సినిమాలు, భక్త సిరియాలు ఇవన్నీ చూడండి, తెలుస్తుంది. టార్చర్ ఆడతాడు శివుడు. ఎందుకు? మీరు ముక్తి పొందాలి అనే ఉద్దేశమే అక్కడ. అర్థమైందిగా? మీ పిల్లలకు మీరు ఎందుకు కష్టపెడుతున్నారో అదే ఉద్దేశం ఆయనది కూడా, ఓకేనా? ఒక్కొక్క పాయింట్ వస్తుంది, జడ్జిమెంట్ అర్థమైపోయింది. సో మీ ఎదగకుండా అడ్డుపడేవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నిమిత్త మాత్రం ఇది కూడా అప్డేట్ చేయండి. ప్రతి దాంట్లో అప్డేషన్ ఉంటుందని. మీరు ఎంత గొప్ప జ్ఞానాన్ని కనుక్కున్నా దాన్ని అనుభూతి చెంది మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇంకా దీనికంటే ఉన్నతమైనది ఉంటుంది అనే భావనలో ఉండండి. దాన్ని అనుభవించి మళ్ళీ ఓపెన్గా ఉంటే కొత్తది వస్తుంది, ఓకేనా? ఇక అల్టిమేట్ రా అనిపిస్తుంది ఈ జ్ఞానం. మళ్ళా అల్టిమేట్ ఉంటుంది ఏదో ఒకటి. అర్థమైందా? ఎందుకంటే జ్ఞానం అనంతం. ఇది జ్ఞానం కాబట్టి మనం చేసేది. అదే పరమాత్మ దగ్గర చేరడానికి అన్నీ వదిలేసి నీ దైవంతో నువ్వు కూర్చుంటే చాలు. దానికి మీ పరిమితమైన జ్ఞానమే, అంత డీటెయిల్స్ అవసరం లేదు. మీరు మంచి చెడులు 3 గుణాలన్నీ వదిలేసి లోపలికి వెళ్తే, ఈ ప్రపంచాన్ని వదిలేసి లోపలికి వెళ్తే ఆత్మ దగ్గర చేరుతారు, పరమాత్మ దగ్గర చేరుతారు. ఈ జ్ఞానం ఇంతే, ఇంతకంటే ఎక్కువే ఉండదు. కానీ ప్రాపంచికమైన ఈ రూపాలతో కూడుకున్న జ్ఞానం మాత్రం ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటుంది. ఈ జ్ఞానం మాత్రం, బాహ్య జ్ఞానం, శక్తికి సంబంధించిన జ్ఞానం మాత్రం ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటుంది, ఓకేనా? ఈ సృష్టికి కొత్తదనం ఇవ్వడానికి వచ్చాం. నేను అనారోగ్య విషయంలో కొత్త డైమెన్షన్స్ కనుక్కున్నాను, మానసిక సమస్యల్లో కొత్త డైమెన్షన్స్ కనుక్కున్నాను.
అలాగే ఆధ్యాత్మిక సమస్యల్లో కూడా కొత్త కొత్త సమస్యలు ఎన్నో సమస్యలకు పరిష్కారాలు కనుక్కున్నారు, ఇంకా ఎన్నో కనుక్కోవాలి. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ newenergy.co.in వెబ్సైట్ NEWENERGY.co.in by